హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బెనారసీ శారీస్ అండి. ఇవి వచ్చేప్పటికి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వస్తాయి. మిస్టేక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి. కంపల్సరీ అంటే ఎవ్రీ శారీకి ఉంటాయని కాదు, ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు, చెకింగ్ అయితే ఉండదు. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 650 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. శారీస్ అయితే బాగున్నాయండి, మరి టూ మచ్ వెయిట్ అయితే లేవు. 1 by 1 శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి వీడియోస్ కొంచెం స్లోగా చేస్తున్నాను. పార్సిల్స్ కూడా కొంచెం డిలే అవుతాయండి, కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇది వచ్చేప్పటికి మీకు ఫస్ట్ వన్ రెడ్ కలర్ కాదండి, ఎందుకంటే ఇందులో షేడ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి, మీ కంపారిజన్లో అర్థమవుతుంది. ఇది వచ్చేప్పటి రెడ్ కలర్, ఇది వచ్చేసి పీచ్ మిక్సింగ్ పింక్ అండి. ఇది మీకు వేరియేషన్ బాగా అర్థం అవ్వడం కోసం అలా చూపిస్తున్నాను. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేప్పటి పీచ్ మిక్స్ పింక్, ఇది వచ్చేప్పటికి రెడ్. ఓకే, జస్ట్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ప్రతి దానికి మీకు నెంబరింగ్స్ ఇచ్చానండి. 1 by 1 నెంబర్ వైజ్గా నాకు బుకింగ్స్ తీసుకుంటాను నేను. కంపల్సరీ ఇట్లా నెంబర్స్ ఇస్తున్నాను, అయినా కూడా జస్ట్ అట్లాగా స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తున్నారు. అర్థం అవ్వండి, ఎందుకంటే డిజైన్స్ అన్నీ నియర్ బై కలర్స్ ఒకలానే ఉంటాయి కాబట్టి. కంపల్సరీగా ఇవి బనారస్ శారీస్ కాబట్టి బి ఇచ్చాను. వేరే వాటికి ఆల్రెడీ నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చానండి. ఇది వచ్చేప్పుడు ఫస్ట్ వన్ బిఏ, ప్రైస్ 650 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. ఇక్కడ వచ్చేప్పుడు చూడండి, ఇదంతా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు క్లియర్ కట్గా. ఇదిగోండి, 1 or 2 శారీస్ ఓపెన్ చేస్తానండి మీకు, ఎందుకంటే అర్థమవుతుంది క్లియర్గా ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఓకే, ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దాన్ని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతా క్లియర్గా ఫినిషింగ్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా వచ్చేప్పటికి ఈ బుటీస్ కూడా మీకు ఎంబ్రాయిడరీ, ఓన్లీ బార్డర్లో వస్తుందండి ఎంబ్రాయిడరీ, అండ్ పళ్ళులో వస్తుంది. కావాలంటే మీరు కస్టమైజేషన్ లెహెంగా సెట్స్కి కూడా చాలా బాగా డిజైన్ చేయించుకోవచ్చు, బాగా హైలైట్ అవుతాయి. ఇదంతా వచ్చేప్పటికి మీకు జరీ, ప్రింట్ కాదండి జరీ. మీరు ఇక్కడ చూసుకోండి బ్యాక్ సైడ్, ఇదంతా వచ్చేప్పటికి మీకు జరీ. ఓకే, లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లా కూడా చాలా బాగా డిజైన్ చేయించుకోవచ్చు, ఎస్పెషల్లీ లంగావోని సెట్స్కి. ఇది మీరు బ్లౌజ్గా డిజైన్ చేయించుకొని పళ్ళుని మొత్తం మీరు కొంత పార్ట్ ప్లెయిన్ వస్తుంది కదా, అది మీరు బ్యాక్ సైడ్ వేయించేసుకుని ఈ డిజైన్ అంతా ఫ్రంట్ వేయించుకున్నారంటే మంచి లెహంగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి ఒక మంచి ఓని సెట్ చేసుకొని. ఇదిగోండి, ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్ అండి, ఇట్లాగ జరీలో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, గ్యాప్ బోర్డర్ స్టైల్. పళ్ళు పార్ట్ వచ్చేప్పటికి రిచ్ పళ్ళు అండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. మిస్టేక్స్ ఎక్కడైనా ఉండొచ్చు అండి, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమి ఉండవు మ్యాక్సిమము. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి బాక్స్ పళ్ళు వస్తుంది. పళ్ళులో మీకు ఎంబ్రాయిడరీ హైలైట్ అవుతుంది చూడండి. దీన్ని మీరు ఇన్ కేస్ ఆఫ్ లెహెంగా స్టిచ్ చేయించుకుంటే మీరు దీన్ని బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది కాబట్టి ఇవి హ్యాండ్ పార్ట్స్కి వేయించుకొని ఈ 2 బంచెస్, ఇది బ్యాక్ ఏదన్నా మీరు డిజైన్ చేసుకొని బ్లౌజ్కి ఈ 2 పికాక్స్ని 2 హ్యాండ్స్కి ఇది బ్యాక్ బ్లౌజ్ యూస్ చేసి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కదా అది మీరు ఫ్రంట్ పార్ట్కి యూస్ చేసుకో. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను, కంపల్సరీ అలా అని కాదు, ఒక ఐడియా ఉంది కదా అన్నట్టు చెప్తున్నాను. ఇది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా, ఇది మీరు ఫ్రంట్ యూస్ చేసుకుంటే మంచిగా మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఇది లెహెంగాగా కావాలి అంటే ఒకసారి మీకు ఫుల్గా ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి మీకు ఇలా వస్తుంది, ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది. స్టార్టింగ్ కొంత కట్ చెంగు ప్లెయిన్ అంటే స్ట్రైప్ లైన్స్ వస్తాయండి. 1 minute ఓపెన్ చేస్తున్నా, శారీ ఫోల్డింగ్స్లో ఉంది. శారీ చాలా స్మూత్ ఉందండి, స్టిఫ్గా లేదు. ఒకసారి నేను స్టెప్స్ కూడా పెట్టి చూపిస్తాను, ఎట్లా ఎత్తుకొని ఉండడం అట్లా ఉండదు, మీరు ఎలా వేస్తే స్టెప్స్ అలా ఉండిపోతాయి అన్నమాట. ఇదిగోండి, జస్ట్ అట్లా చూడండి ఎంత స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. ఓకే, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇదంతా బ్యాక్.
జరీ అండి ఇది. ఓకే, ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేప్పటికి వర్క్. ఎక్కడ మీకు ప్రింట్ అనేది ఉండదు, ఎందుకంటే బనారసి శారీస్ అండి, కతాన్ మోడల్స్ ఇవి. ఇదిగో ఇది వచ్చేప్పటికి శారీ అవుట్లుక్, ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ శారీ. అప్కమింగ్ ఫెస్టివల్స్ కానీ ఏమన్నా ఫస్ట్ టైం మీరు డిజైనింగ్ చేయించుకోవడానికి అట్లాగా ముందే తీసి పెట్టేసుకుంటే హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. శారీ మొత్తం ఇలా వస్తుంది. నెక్స్ట్ కట్టు చెంగు కొంత పార్టీలాగా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ అంటే స్ట్రైప్ లైన్స్ వస్తాయి. ఇదిగోండి ఇట్లాగ స్ట్రైప్ లైన్స్ వచ్చి బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే శారీ మొత్తం రిచ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కంపల్సరీగా మీకు ప్లెయినే ఇస్తారు. ప్లెయిన్ ఇచ్చి ఇట్లాగా బోర్డర్ ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ శారీకి అయితే మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు, లేదా లంగా ఓని సెట్గా కావాలన్నా కూడా మీకు ఆల్రెడీ ప్లానింగ్ ఉంటే ఓకే, లేదంటే నేను చెప్పాను కదా అట్లాగే మీరు ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఎంత రిచ్ ఉందో శారీ. జస్ట్ 650. దీనికైతే ఎక్కడ మిస్టేక్ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. చూడండి, ప్రతి శారీకి మిస్టేక్ కంపల్సరీ ఉంటుందని కాదు, కానీ బట్ మిస్టేక్ శారీస్ కింద వచ్చినాయి కాబట్టి అలా చెప్తున్నాము. ఓకే, ఇది ఒక శారీ అండి. ఇక్కడ నుంచి అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు శారీస్, ఎందుకంటే ఎవ్రీ శారీ ఇలానే ఉంటుంది. రిచ్ బోర్డర్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంబ్రాయిడరీ లేనివి కూడా ఉన్నాయండి, ఒక 4-5 శారీస్. ఎవరికైనా ఎంబ్రాయిడరీ ఇష్టం లేదు, సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ శారీ. ఇంకా శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ కష్టమైపోతాయండి. ఇది వచ్చేప్పటికి BA. ఈ శారీ ఎవరికైనా కావాలంటే ఇలాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. కలర్ మీకు అర్థమైంది కదా, నేను ఇక్కడ బార్డర్లో చూపిస్తాను. దీనికి రెడ్ కలర్ కూడా మిక్స్ అయ్యి మీకు కలర్ అయితే వస్తుందండి. పీచ్ కలర్ అండ్ పింకిష్ పీచ్ చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ థ్రెడ్డింగ్లో అర్థమవుతుంది చూడండి మీకు. ఇదిగోండి పీచ్ మిక్స్ పింక్ అండ్ రెడ్ కలనేత వచ్చి మీకు కలర్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ శారీ అండి. శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ కంపల్సరీగా కష్టమైపోతాయి. ఆల్రెడీ బిట్సే ఇంతవరకు ఫోల్డింగ్స్ వేయలేదండి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల స్లో అయిపోతుంది వర్క్ అనేది. నెక్స్ట్ సెకండ్ శారీ. ఇది ఫస్ట్ శారీ అండి. సెకండ్ శారీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది కలర్, బట్ ఇది వచ్చేప్పటికి ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ మారిపోతుంది. అది వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ పికాక్, బిగ్ పికాక్ స్టైల్ వచ్చింది కదా, ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ పికాక్ వస్తుంది. కవర్లో ఉండడం కంటే మనం కొంచెం ఓపెన్ చేస్తే శారీ కలర్ ఇంకా మీకు కనిపిస్తుంది. ఇదిగోండి సేమ్ కలర్, ప్రీవియస్ ఏదైతే చూపించానో అదే కలర్, బట్ మీకు బార్డర్లో ఎంబ్రాయిడరీ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి B. నెక్స్ట్ వన్ ఇదిగోండి డార్క్ లక్స్ గ్రీన్ అండి. ఇది వచ్చేప్పటికి BC. ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ పికాక్స్ వస్తాయి బార్డర్లో. శారీ మొత్తం వచ్చేప్పటికి మీకు ఇట్లాగా జరీ వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ మీకు పళ్ళు అట్లాగనే మీకు రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ పళ్ళు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే పళ్ళు ఎలా గ్రాండ్ వస్తుంది అనేది ఒక 2-3 శారీస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది. ఇదిగోండి బార్డర్లో ఏదైతే మనకి బార్డర్లో డిజైన్ వస్తుందో అదే మనకి ఇక్కడ పళ్ళులో హైలైట్ అవుతుంది. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళులో ఉంది కదా, అదే మనకి బార్డర్లో వస్తుంది. సేమ్ పికాక్. ఓకే, కలర్స్ రిపీటెడ్ కూడా ఉన్నాయండి, అందుకని నెంబరింగ్స్ ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవుతామని. డెఫినెట్గా మీకు కావాల్సింది ఇట్లాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. BC అండి. ఇది వచ్చేప్పటికి మిస్టేక్స్ ఉంటాయండి, పెట్టుబడికి కొంచెం చూసి పంపించండి అలా చెప్పకండి, ఎందుకంటే మిస్టేక్ శారీస్ అని చెప్పాక మళ్ళీ మీరు గిఫ్టింగ్ పర్పస్ అంటున్నారు, దానికి ఏం చేయలేమండి. ఎందుకంటే మిస్టేక్స్ చెప్పాం కాబట్టి కంపల్సరీగా మిస్టేక్స్ కిందనే తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను మీకు లక్స్ గ్రీన్ చూపించానో అదే డిజైన్లో మీకు రెడ్ కలర్ అండి, మంచి మిర్చి రెడ్ కలర్ అండి. ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ బూటీస్ వస్తాయి, బట్ ప్రీవియస్ చూపించిన బాడీలో వచ్చిన డిజైన్ వేరు. ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ స్మాల్ బూటీస్ వస్తాయి, మంచి రిచ్ లుక్ వస్తుందండి. ఇది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, మంచి మిర్చి రెడ్ కలర్. రెడ్ కలర్ ప్రీవియస్ చాలామంది అడుగున్నారు. మరి టూ మచ్ బిగ్ బార్డర్ కాదు, అలానే స్మాల్ బార్డర్ కాదు, మీడియం బార్డర్ వస్తుంది. ఇదిగోండి బిగ్ బార్డరే. ఓకే, మరి టూ మచ్ బిగ్ బార్డర్ కాదు,
స్మాల్ బార్డర్ కాదు, మీడియం వస్తుంది. ఇది వచ్చేప్పటికి దీని నెంబర్ వచ్చేప్పటికి డి. బనారస్ శారీస్ కాబట్టి బి ఇచ్చాను లెటరు, డి లెటర్ వచ్చేప్పటికి ఆల్ఫాబెట్ డి. నెక్స్ట్ వన్, ఇవన్నీ మిస్టేక్ శారీస్ చెప్పాను కనుక మీకు మ్యాక్సిమం శారీస్కి పైపింగ్ చేసి వచ్చాయండి బార్డర్లో. ఇంకా నెక్స్ట్ శారీస్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ జరీ వస్తుంది బాడీలో. శారీ ఆల్ ఓవర్ ఈ టైప్ ఆఫ్ జరీ వచ్చి, దీనికి ఏంటంటే సంథింగ్ మిస్టేక్ ఉంటేనే ఇట్లాగా డిజైన్ చేస్తారండి. ఇదిగోండి ఈ లేస్ తీసుకోవడానికే మనకు ఒక 400-500 అవ్వచ్చు. దట్టు ఈ శారీతో కలిపి లేస్ డిజైన్ చేసి అగైన్ మనకి పైపింగ్ కూడా వేశారు చూడండి ఇక్కడ. ఓకే, ఇదంతా లేస్. దీనికి పళ్ళు ఎలా వచ్చిందనేది నాకు కూడా ఐడియా లేదు, ఓపెన్ చేసి చూద్దాం. ఇవన్నీ కవర్స్లోంచి ఇప్పుడు తీసుకున్న శారీస్ అండి మీ ముందే. బిఈ నేను చూడలేదు ఎలా ఉందనేది, ఒకసారి చూద్దాం దీని పళ్ళు ఎలా ఉందో. అంటే లేస్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఎంబ్రాయిడరీ ఏవైతే బార్డర్లో ఉందో అదే ఎంబ్రాయిడరీ పళ్ళులో వస్తుంది. దీనికి ఎలా వచ్చిందో నాకు కూడా ఐడియా లేదు. ఓకే, ఇదంతా బాక్స్ పళ్ళు అంటే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ కంచి స్టైల్లో మనకి కడీ బోర్డర్ స్టైల్ అంటాము కదా, ఆ స్టైల్లో బాక్స్ పళ్ళు వచ్చి బార్డర్ కూడా పళ్ళు బార్డర్ కూడా ఇట్లాగా బార్డర్ ఇచ్చారు. ఏది లేస్ బార్డర్. బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేస్తారు. అండ్ పైపింగ్ అగైన్ మీకు ఇక్కడ పైపింగ్ కూడా ఉంది. ఎవ్రీ సారీ రిచ్ ఉంటుందండి, మంచి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్. ఇది ఈ టైప్ ఆఫ్ లేస్ బార్డర్ వచ్చింది, ఫుల్ ఆఫ్ రిచ్ ఉంది వర్క్ కూడా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇదంతా జరీ అండి మీకు. ఇదిగోండి ఎలిఫెంట్ శుభసూచకం కదా, అట్లా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది వచ్చేప్పటికి శారీ అవుట్లుక్ ఇలా ఉంటుంది, మంచి మిర్చి రెడ్ కలర్. దీని నెంబర్ ఆల్రెడీ చూపించాను కదా, ఇది వచ్చేప్పటికి నెంబర్ ఈ. ఒకటే ఉందండి ఇట్లా లేస్ వచ్చింది, మళ్ళీ ఎక్స్ట్రా ఏం లేవు. నెక్స్ట్ మంచి పీచ్ మిక్సింగ్ పింక్ కలర్ అండి అగైన్. బట్ ఇక్కడ పికాక్ కలర్, పికాక్ డిజైన్ వేరే ఉంది, ఉయ్యాల్లో ఉన్న పికాక్ అనమాట. ఓకే, ఇది వచ్చేప్పటికి బిఎఫ్. ఇదే మీకు పళ్ళులో కూడా ఇదే డిజైన్ హైలైట్ అవుతుంది. పీచ్ అండ్ పింక్ మిక్సింగ్, దీనిలోనే మీకు రెడ్ కలర్ కలనేత వస్తుంది. నెక్స్ట్ వన్ బీజీ అండి. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు చూపించానో పికాక్, సేమ్ అదే డిజైన్. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్. ఎవరైనా ఒకటే టైప్ ఆఫ్ శారీస్ ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్స్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. అంటే 2 శారీస్ ఉన్నాయన్నమాట ఇందులో. నెక్స్ట్ వన్ డార్క్ గ్రీన్ కలర్, కలర్ఫుల్గా ఉన్నాయండి పికాక్స్ కూడా. మంచి కలర్ఫుల్ పికాక్స్ వచ్చాయి. ఓకే, అండ్ దీని నెంబర్ వచ్చేప్పటికి హెచ్. ఫ్యాబ్రిక్ చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉందనేది. ఓకే, దీనికి వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ డిజైన్. ఈ టైప్లో ఆల్రెడీ నేను రెడ్ కలర్ చూపించాను, అదే ప్యాటర్న్లో కలర్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి హెచ్. జస్ట్ ప్రైస్ వచ్చేప్పటికి 650 అండి. హెచ్ తర్వాత ఐ, ఇదిగోండి ఐ. ఇది వచ్చేప్పటికి పికాక్, ఈ టైప్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. ఇది వచ్చేప్పటికి శారీ డార్క్ లక్స్ గ్రీన్, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ వన్ రిపీటెడ్ అండి, చాలా వరకు రిపీటెడ్ పీసెస్సే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా రిపీటెడ్గా కావాలి అంటే చూసుకోండి. ఇది వచ్చేప్పటికి పీకాక్ ఇలా వస్తుంది. ఓకే, ఓపెన్ ఫెదర్ టైప్ ఆఫ్ పీకాక్. ఇది వచ్చేప్పటికి జే. ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్ పింక్ పీచ్ మిక్సింగ్ కలనేతలో వస్తుంది. నెక్స్ట్ వన్ కే. వర్క్ లేకుండా కావాలి సింపుల్గా అని ఎవరన్నా అనుకుంటే ఈ టైప్ ఆఫ్ నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఏ ఫెస్టివల్కి చేసాము, దసరాకి అనుకుంటా మేబీ.
పల్లకి డిజైన్ చేస్తుంది. దానిలో కలర్స్లో చాలామంది అడుగున్నారు. అవి అప్పుడు స్టాక్ ఓన్లీ పేస్టల్ కలర్స్ మిగిలి ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ అండి ఇది. చూడండి, ఎల్లో కలర్కి రాణి పింక్ కలర్ బోర్డర్ రేర్గా వస్తుంది. జనరల్గా రెడ్ ఉంటుంది, మెరూన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ మోస్ట్లీ రెడ్ ఉంటుంది. రెడ్ కూడా ఉందండి, చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి రాణి పింక్ రేర్గా వస్తుంది ఈ కలర్ మీకు. ఇదిగోండి రాణి పింక్ కలర్. ఓకే, అగైన్ రాణి పింక్ థ్రెడ్ బుటీ, గోల్డ్లో జరీ బుటీ, బోత్ కాంబినేషన్ వచ్చింది. ఒకసారి పళ్ళు చూద్దాం ఎలా ఉందో. డాన్సింగ్ అండ్ మామ్ అండ్ బేబీ ఎలిఫెంట్ ఉంది చూడండి ఇక్కడ. ఇది వచ్చేప్పటికి శారీ అవుట్లుక్ అండ్ చాలా బాగుందండి. చూడండి ఎంత గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ ఆఫ్ బుటీసే ఉన్నాయి చూడండి. పళ్ళు చూద్దాం. పళ్ళు డెఫినెట్గా హైలైట్ అవుతుంది. ఓకే, బ్రొకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చి ఇంత రిచ్ పళ్ళు వచ్చింది చూడండి. ఇది పళ్ళు పార్ట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్. ఎల్లో అండ్ రాణి పింక్ కలనేతలో వచ్చిందండి, అంటే గోల్డ్ మిక్సింగ్ లాగా వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ 2 కలర్స్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఏదైతే మనకి బార్డర్లో రాణి పింక్ ఉందో అదే మనకి హ్యాండ్ పార్ట్గా హైలైట్ చేశారు. శారీ అయితే సూపర్ ఉందండి. ఎస్పెషల్లీ ఈ బుటీస్ చూడండి ఎంత దగ్గరకు ఉన్నాయో గ్యాప్ లేకుండా, అందువల్ల ఇది హైలైట్ అయింది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద శారీ చూద్దాం ఒకసారి. ప్లెయిన్ పార్ట్ ఉందా, జరీ లైన్స్ ఇచ్చారు. ఇదిగోండి లైన్స్ ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ లైన్స్. ఇది కూడా లంగావోని సెట్స్కి చాలా బాగుంటుంది. చూడండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్మూత్ ఉందండి. ఇదిగోండి చూస్తేనే అర్థమైపోతుంది, ఎట్లా వేస్తే అలా ఉండిపోతున్నాయి, ఎత్తుకున్నట్టు అట్లా ఏమి ఉండవు. ఇదిగోండి కే, దీని నెంబర్ వచ్చేప్పటికి కే. నెక్స్ట్ వన్ అండి, సింపుల్గా మనకి ఓన్లీ ఇట్లా కలర్స్గా కాకుండా ఓన్లీ జరీలో కావాలి అంటే ఇట్లా తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీలో ఏంటంటే మ్యాంగో డిజైన్, ఓన్లీ ఇక్కడ కాపర్ డిజైన్ అండ్ కాపర్ థ్రెడ్ అండ్ జరీనేనండి, కాపర్ జరీ అండ్ సిల్వర్ జరీలో మనకి ఇదిగో ఇట్లాగా డిజైన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది వచ్చేప్పటికి మీకు శారీ డిజైన్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇది శారీ డిజైన్. పళ్ళు పార్ట్ చూద్దాం ఒక్కసారి. ఎవ్రీ శారీ నేను ఇప్పుడే ఓపెన్ చేయడం అండి, చెక్ చేయలేదు. ఒక శారీ మాత్రం రాణి పింక్లో ఒక 2 శారీస్ ఉంటే ఒకటి మాత్రం అమ్మవారికి తీసి పెట్టాను, చూపిస్తాను. అవి కూడా జనరల్గా రెడ్ తీస్తూ ఉంటాం కదా, రాణి పింక్ డిఫరెంట్గా ఉంటుంది అనిపించి ఈసారి రాణి పింక్ తీసాను. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. అండ్ పళ్ళు పార్ట్లో తర్వాత కూడా మీకు ఇక్కడ ఇదిగోండి ఈ బార్డర్లో కూడా మీకు చక్కగా వర్క్ ఇచ్చాడు, అంటే 4 కార్నర్స్ లాగా వర్క్ ఇచ్చాడు అనమాట. చూడండి జనరల్ ఇక్కడ పళ్ళులోనే వస్తుంది, ఇక్కడ వచ్చేప్పటికి మీకు బార్డర్లో కూడా పళ్ళు బార్డర్లో కూడా వర్క్ ఇచ్చాడు. అండ్ టజిల్స్ సింపుల్గా అక్కడొక టజిల్ అక్కడొక టజిల్ ఇట్లాగా యాడ్ చేశారు. మీరు ఏదైనా కావాలంటే ఎక్స్ట్రా టజిల్స్ కూడా వేసుకోవచ్చు దీనికి. అండ్ బ్లౌజ్ పార్ట్ చూద్దాము. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. శారీస్ అన్నీ రిచ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు బ్లౌజ్ అనేది సింపుల్గా ఇలా ఇచ్చి ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇస్తారు. బట్ ఇక్కడ వెరీ స్మాల్ బ్రొకెడ్ వచ్చింది చూడండి, అర్థమవుతుందో లేదో. బట్ ఇక్కడ చాలా ఇదిగోండి చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఇక్కడ డాట్స్లా కనిపిస్తున్నాయి. ఇవంతా మీకు బ్రొకెడ్ డిజైన్ అండి, ప్లెయిన్లా ఇవ్వకుండా బ్రొకెడ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ శారీ అవుట్లుక్. ఇవైతే హాట్ కేక్సేనండి, నాకు తెలిసి చాలా వెయిట్ ఉంది, పట్టు శారీస్ పెట్టమని అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అగైన్ పింక్ కలర్ అండి, నాట్ ప్యూర్ పింక్. ప్రీవియస్ మనం ఏదైతే పీచ్ మిక్సింగ్ రెడ్ కలర్ కలనేతలో చూసాం కదా అదే టైప్ ఆఫ్, బట్ డిజైన్ సేమ్ కాదనుకుంటున్నాను. ఇక్కడ పికాక్ డిజైన్ మారింది. ఇట్లా ఏ డిజైన్ నచ్చితే మీకు పికాక్స్లో సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ బుటీస్ ఈ టైప్ ఆఫ్ ఆల్రెడీ వచ్చింది రెడ్ కలర్లో. ఇది వచ్చేప్పటికి పీచ్ మిక్స్ పింక్ కలనేత వస్తుంది. రెడ్ కలర్ కూడా మీకు థ్రెడ్డింగ్లో కలుస్తుంది. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను కదా, రెడ్ పీచ్ మిక్స్ పింక్. ఓకే, ఇది వచ్చేప్పటికి
నెక్స్ట్ వన్ రాణి పింక్ కలర్ అండి, చాలామంది ఫేవరెట్ కలర్. అంటే టూ మచ్ డార్క్ రాణి పింక్ కాదు, రాణి పింక్లో ఒక షేడ్ ఇది. ఓకే, మీకు కలర్ అయితే ఏం కలిసిందనేది చూపిస్తాను మీకు. ఎండింగ్లో చూస్తే థ్రెడ్డింగ్ దగ్గర అర్థమవుతుంది. ఒకసారి మీకు ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేప్పటికి పీకాక్స్ ఇలా వస్తాయి. మీకు ఎవరికైనా ఇవి నచ్చితే అవైలబుల్ అని అడగండి. ఎవ్రీ టైం అదే చెప్తాను నేను. మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారని, ఇందాక ఉందని చెప్పారు కదా ప్రీవియస్ మెసేజ్లో, మళ్ళీ సోల్డ్ అవుట్ చెప్తారు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. మీలాగా చాలామందికి రిప్లైస్ ఇస్తూ ఉంటామండి. అందులో వచ్చేప్పటికి మీరు అవైలబుల్ అంటే అవైలబుల్ చెప్తాము, ఆ టైంకి అవైలబుల్ ఉంటే. మళ్ళీ వేరే మెసేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది పేమెంట్ వేసేస్తారు. కొంతమంది అయితే రెగ్యులర్ కస్టమర్ తెలిసిన వాళ్ళైతే అడగకుండానే పేమెంట్స్ వేసేస్తారు. ఇది ఉంచండి, సైడ్ పెట్టేయండి, అయిపోతుందని పే చేసాము అని. అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్గా సైడ్ పెట్టేస్తామండి. అవైలబుల్ అని అడగకుండా ఇది సైడ్ ఉంచండి అని చెప్తారు. డెఫినెట్గా వాళ్ళైతే కంపల్సరీగా పే చేస్తారు. ఎవరైతే పే చేస్తారని ట్రస్టబుల్గా ఉంటారో వాళ్ళ కోసం డెఫినెట్గా సైడ్ పెడతాము. అట్లాంటప్పుడు మీరు ఇందాక ఉందని చెప్పారు ఇప్పుడు లేదంటారు ఏంటి అని క్వశ్చన్ చేయకండి. మీకు డెఫినెట్గా అది నచ్చింది కావాలి అంటే ఇది హోల్డ్లో పెట్టండి అని పే చేస్తాను, హోల్డ్లో ఉంచండి అని చెప్పండి. నేను అవైలబుల్ అని చెప్తే మీరు పే చేసేయండి. నేను ఆ టైంలో మీకు రిప్లై ఇచ్చేప్పుడు చెప్తాను, ఇది నేను మీకు సైడ్ ఉంచుతానండి, మీరు పేమెంట్ చేసేయండి అని చెప్తాను. ఓకే, ఇది వచ్చేప్పటికి రాణి పింక్ కలర్కి రెడ్ కలర్ మంచి లుక్ ఉంది చూడండి. ఈ టైప్తే నేను ఒకటి అమ్మవారికి తీసాను, చూపిస్తాను అది కూడా మీకు. ఇందులో ఇంకొక పీస్ కూడా ఉండాలి, మొత్తం 3 పీసెస్ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి మంచి రాణి పింక్ కలర్. అంటే రాణి పింక్ డార్క్గా ఎందుకు లేదంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్ కలనేత వచ్చింది ఇందులో. మీకు థ్రెడ్డింగ్లో చూపిస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది చూడండి, రాణి పింక్ కలర్కి రెడ్ కలర్ కలనేత వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మూమెంట్లో తెలుస్తుంది. బట్ శారీ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. అదిగోండి ఎంత హైలైటెడ్గా ఉంది. అసలు దీన్ని లంగావని సెట్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది. డిజైన్ కూడా చాలా హైలైటెడ్ ఉంది. లిమిటెడ్ పీసెస్ దొరికాయండి ఇవి, అందుకని ఒక 30 or 35 పీసెస్ మాత్రమే దొరికినట్టున్నాయి, అంతవరకే తీసుకున్నాను. ఇవిగోండి కొన్ని పీసెస్ ఏంటంటే ఎంత ట్రై చేసినా కూడా అవైలబుల్ దొరకవండి. రేర్గా దొరికినప్పుడు డెఫినెట్గా మనం తక్కువ తీసేసుకోవాలి అట్లాంటివి. నెక్స్ట్ వన్, ఇంతకుముందు నేను రాణి పింక్ చూపించాను కదా ఎల్లో కలర్కి, రెడ్ కలర్ ఉందని చెప్పాను. ఇదిగోండి డాన్సింగ్ డాల్ కలంకారీ ప్యాటర్న్లో. కవర్స్ ఎందుకు ఓపెన్లో ఉన్నాయంటే నెంబరింగ్స్ ఇచ్చేప్పుడు కవర్స్ అట్లాగా హాఫ్ ఓపెన్ చేసి పెట్టానండి. ఇదిగోండి బనారసీస్, ఇవి ఎప్పుడో 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ నుంచి చాలామంది అడుగుతున్నటువంటి డిజైన్స్ ఇవి. బ్యాక్ సైడ్ చూడండి ఎంత జరీనే మీకు. ఓకే, జరీ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తానండి, పళ్ళు ఎలా ఉందో నాకు కూడా ఐడియా లేదు. ఇది వచ్చేప్పటికి మీకు బోర్డర్ పార్ట్, బోర్డర్ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మీకు శారీలో డాన్సింగ్ డాల్స్ వస్తాయి, కలంకారీ ప్యాటర్న్. బోత్ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం లో వాయిస్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి. బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయినే ఇస్తారు మ్యాక్సిమం. ఓకే, ప్లెయిన్ కాదండి, మీకు బూటీస్ ఇచ్చారు. అంటే మీకు బ్రొకేడ్ ఇచ్చారు, అగైన్ జరీ బూటీస్ ఇచ్చి శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే మనకి బ్లౌజ్లో బోర్డర్గా హైలైట్ చేశారు. ఇదంతా వచ్చేప్పటికి శారీ అవుట్లుక్. ఓకే, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ స్మూత్, సింగిల్ పీసే ఉందండి ఇది. ఓకే, రెడ్ అండ్ ఎల్లోలో ఇంకొకటి ఉందండి, ఎల్లో కలర్కి రెడ్ కాంబినేషన్, బట్ పికాక్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి డాన్సింగ్ డాల్, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వన్ నెంబర్ చూపించినట్టున్నాను కదా, దీని నెంబర్ వచ్చేప్పటికి ఇదిగో BO అండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ P, దీని నెంబర్ వచ్చేప్పటికి P అండి. లక్స్ గ్రీన్ కలర్, డార్క్ లక్స్ గ్రీన్ కలర్. ఈ టైప్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. సేమ్ రిపీటెడ్ పీస్ ఉన్నా కూడా నాకు ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది, షేడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయని
ఇట్లా నెంబర్ ఇచ్చాను. మీకు నచ్చిన షేడ్ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. ఇవి ఆల్రెడీ నేను చూపించిందే కాబట్టి మీకు మళ్ళీ నన్ను పిక్స్ అడగొద్దండి, ఎందుకంటే మళ్ళీ పిక్స్ అంటే నాకు అసలు పాసిబులే అవ్వదు. రిప్లైస్ ఇవ్వడానికే నేను చాలా లేట్ ఇస్తున్నాను ఈ మధ్య. కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి, ఎందుకంటే కొంచెం ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ వీడియోస్ అడుగుతూనే ఉన్నారు పాపం చాలామంది రెగ్యులర్ కస్టమర్స్. వైట్ శారీస్ కూడా ఉన్నాయండి. వైట్ శారీస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. 1 or 2 పీసెసే ఉన్నాయి వైట్లో కూడా. కుప్పడం శారీస్ మొత్తం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్, అది కూడా 1 or 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మెసేజ్ అడిగిన వాళ్ళకి నేను ఒకసారి చెక్ చేసుకొని రిప్లై ఇస్తానండి. ఇది వచ్చరికి పి అండి. ఇది వచ్చేప్పటికి ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ వన్ వెరీ బ్యూటిఫుల్ శారీ, భలే డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ మనం దసరాకు పెట్టాం కదా పల్లకి డిజైన్, ఒకే ఒక శారీ వచ్చింది, దట్టు భలే వెరైటీగా ఉందండి. ఇందులో బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఈ శారీ ఎవరన్నా లంగావని సెట్కి కూడా చాలా బాగుంటుంది. మంచి డార్క్ గ్రీన్, ఎంత బాగుందంటే లహరియా ప్యాటర్న్ స్టైల్ వచ్చి నాకైతే చాలా నచ్చింది. ఓకే, ఇది ఎవరు తీసుకుంటారో కానీ విత్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆ బ్లెస్సింగ్స్ కూడా ఎలా ఉన్నాయి నేను ఫుల్గా ఓపెన్ చేస్తాను, ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది శారీ. మంచి డార్క్ గ్రీన్, ఇదైతే ఎన్ని మెసేజెస్ వస్తాయి నాకే అంత నచ్చింది. ఇదిగోండి క్యూ, ఇది వచ్చేప్పటికి క్యూ. ఇక్కడ చూడండి సదా, ఇదిగోండి సో భాగ్యవతి భవ, చాలా బాగుంది అసలు. బార్డర్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మీకు ఏది కనిపిస్తుందో అంత షైనింగ్ ఉందండి. ఇంకా ఓపెన్ చేద్దాం, అంత నచ్చింది శారీ అయితే. కలర్ కాంబినేషన్ హైలైటెడ్ అండి ఇందులో, అండ్ విత్ బ్లెస్సింగ్స్. శారీలో ఎప్పుడు చూడలేదు ఇట్లా నేను. మేబీ మీరు ఎవరైనా చూసి ఉండొచ్చు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ప్రీవియస్ పల్లకి డిజైన్ బోల్డ్ అని శారీస్ నియర్ బై 100+ వచ్చినాయి, కానీ ఇట్లాగా ఏది ఇంత హైలైటెడ్గా లేదు. నాకు నచ్చిందంటే మాత్రం దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత హైలైటెడ్గా ఉందో. రిమైనింగ్ ఆల్ ద శారీ కూడా లహరియా ప్యాటర్న్లో అంత రిచ్ లుక్ ఉంది. ఇవి నేను ఆల్రెడీ 699 పెట్టిన శారీస్ అండి, బట్ మిస్టేక్స్ కింద వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను మిస్టేక్స్ చెక్ చేయలేను. వీడియోస్ చేయడమే నాకు చాలా కొంచెం కష్టంగా ఉన్నది, అందుకని నేను ఇంకా తగ్గించే పెట్టేశాను ప్రైస్. మార్జిన్ కూడా చాలా లో ప్రైస్లో పెట్టినటువంటి శారీస్ అండి ఇవి. ఓకే, బ్లౌజ్ చూద్దాం. ఓకే, బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి, ఫుల్ ఆఫ్ బుటీస్ వచ్చాయి. బోర్డర్ ఇవ్వలేదు అనుకుంటా, ఇస్తారు జనరల్గా. ఓకే, ఇదిగోండి బోర్డర్ ఉన్నది, ఇన్సైడ్కి వచ్చింది బోర్డర్. ఇది అసలు వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది చూడండి ఆ శారీ స్మూత్నెస్ అనేది. సూపర్ హైలైట్ ఉంది కదా శారీ. అండ్ ఇది వచ్చేప్పటికి మీకు కట్టు చెంగు ఇట్లాగా స్ట్రైప్ లైన్స్ వస్తాయి. నియర్ బై ఒక 1 మీటర్ కూడా ఉండదండి ఇది, 1 మీటర్ కూడా లేదు, బిలో 1 మీటరే ఉంది. ఇది వచ్చేప్పటికి కట్టు చెంగు, ఇదిగోండి శారీ అంత బాగుంది. లంగావని సైజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకే, ఇంకొన్ని శారీస్ ఉన్నాయి చూస్తా. దీని నెంబర్ ఆల్రెడీ చూపించినట్టున్నాను, క్యూ అనుకుంటా మేబీ. ఎస్, దీని నెంబర్ వచ్చేప్పటికి క్యూ. నెక్స్ట్ నియర్ బై అయిపోవచ్చు అని ఇంకా 5-6 శారీస్ ఏమో ఉన్నట్టున్నాయి. అగైన్ లక్స్ గ్రీన్లో 6, ఇది ఆల్రెడీ వచ్చిన పీసేనండి, రిపీటెడ్. ఎవరైనా రిపీటెడ్ పీస్ వచ్చినవి మీరు సిస్టర్స్ అట్లా ఫ్రెండ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. వితౌట్ వర్క్ శారీ ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగోండి సింపుల్గా కావాలి. అసలు ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ ఈ మధ్య దొరకట్లేదండి, ఇంత చిన్న బార్డర్ చాలా సింపుల్గా ఉంది. ఇదిగోండి ఎంత షైనింగ్ ఉందో, ఇక్కడ ఎంత షైనింగ్ ఉందో ఒరిజినల్ కూడా మీకు అంతే షైనింగ్ వస్తుంది. వెరీ స్మాల్ బార్డర్, చాలా సింపుల్గా ఉంటాయి ఇట్లాంటివి. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది, వెరీ స్మాల్ కడి బార్డర్ స్టైల్లో వచ్చింది. శారీ ఫుల్ గ్యాప్ లేకుండా మీకు ఇదిగోండి ఇంత బుటీస్ ఇట్లా వచ్చాయి. పళ్ళు చూద్దాము. ఇదిగో పళ్ళు పార్ట్ కూడా చాలా హైలైటెడ్గా ఉంది. అండ్ బ్లౌజ్ పార్ట్, ఓకే బ్లౌజ్ ఇంత గ్రాండ్గా ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ సర్కిల్ డిజైన్లో ఫ్లోరల్ ఇచ్చారు. ఇదిగోండి
ఫుల్ డిజైన్. అంటే ఇది ఎలా ఉందంటే నీమ్ జరీ స్టైల్లో ఉందండి. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదిగోండి. ఓకే, మీకు మెయిన్ శారీ చూడండి ఎంత హైలైటెడ్గా ఉందో, ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ ఆఫ్ బుటీస్ వచ్చేసాయి. ఓకే, దట్టు స్మాల్ బార్డర్. ఎవరైనా స్మాల్ బార్డర్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటే చక్కగా తీసుకోవచ్చు. సింగిల్ పీస్ మాత్రమే ఉన్నది. ఇది వచ్చేప్పటికి ఎస్, దీని నెంబర్ వచ్చేప్పటికి ఎస్. నెక్స్ట్ ఇంకొక 3-4 శారీస్ ఉన్నాయి, దాంతో ఈ వీడియో క్లోజ్ అయిపోతుందండి. ఎల్లోలో ఇంకొకటి ఉందని చెప్పాను కదా, టీ అండ్ ఇది వచ్చేప్పటికి బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయి. అగైన్ ఇక్కడ మీకు బాడీలో కూడా పికాక్స్ వచ్చాయి చూడండి, బ్యూటిఫుల్ ఉంది డిజైన్. ఒకసారి చూద్దాము, ఎందుకంటే పల్లూస్ అండ్ బ్లౌజెస్ చూస్తే కానీ వీటి బ్యూటీ అనేది అర్థం అవ్వదు. ఇది వచ్చేప్పటికి మీకు శారీ అవుట్లుక్. అండ్ ఓకే, ఇదిగోండి, ఇక్కడ కూడా మీకు హెవీగానే వచ్చాయండి. ఇంత పికాక్స్ వచ్చినా కూడా మీకు గ్యాప్ లేకుండా ఫుల్ ఆఫ్ పికాక్స్ ఇచ్చారు. ఓపెన్ చేస్తున్న వాటిలో మ్యాక్సిమం నాకు ఎక్కడ డ్యామేజెస్ ఐడెంటిఫై అవ్వలేదండి. డ్యామేజెస్ కింద వచ్చినాయి కాబట్టి నేను చెక్ చేయలేక ఈ ప్రైస్లో పెట్టిస్తున్న శారీస్ ఇవి. ఇక్కడ చూడండి, వెరైటీ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ ఇవ్వకుండా ఇట్లా షేడెడ్గా, అంటే ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్గా ఇచ్చారు. పళ్ళు చూడండి ఎంత హైలైటెడ్గా ఉందో. ఓకే, ఇదంతా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేప్పటికి దీనికి ఇంకా రెడ్ కలర్ మీరు ఏదైనా పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎల్లోకి ఎల్లో కూడా బాగానే ఉంటుంది. ఇది ఏదైనా హల్దీ ఫంక్షన్స్కి అట్లా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వెడ్డింగ్ పెళ్లి కూతుర్లు కూడా కట్టుకునేంత గ్రాండ్గా ఉంది. ఇదిగోండి, ఇదంతా శారీ. దీనికి ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్న కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్లో ఈ బోర్డర్ ఇచ్చి సేమ్ యాజ్ యూజువల్ మీకు జరీ వచ్చింది అండ్ బ్రొకేడ్, ఇదిగోండి థ్రెడ్ బ్రొకేడ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేప్పటికి ఎల్లోలో లాస్ట్ శారీ. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, దీంతో ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది. 30 or 35 శారీస్ ఉన్నట్టున్నాయి. కడీ బోర్డర్ స్టైల్లో సింపుల్గా ఎవరైనా కావాలి అంటే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. ఇది వచ్చేప్పటికి యూ. ఇది ఆల్రెడీ మనం కథాన్ చూపిస్తున్నాం కదా, ఆ స్టైల్ అండి, బెనారసీ కథాన్. ఓకే, దీని పళ్ళు ఎలా ఉందో చూద్దాము. సింపుల్ శారీస్ కోసం ఎవరైనా చూస్తుంటే. ఓకే, ఓపెన్ చేస్తే కానీ అర్థం కాలేదు. ఇది వచ్చేప్పటికి పైతానీస్ చాలామంది అడుగున్నారండి. ఇదిగోండి పైతానీ, సూపర్ రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్రొకేడ్ అండ్ ఇదిగోండి బ్రొకేడ్ ప్లస్ జరీ బుట్టి కాంబినేషన్ ఇచ్చి సేమ్ పైతానీ మీకు బ్లౌజ్ బార్డర్లో హైలైట్ చేశారు. శారీ చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉన్నదో. సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నదండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇది వచ్చేప్పటికి యూ. ఓకే, ఇంకొకసారి రాని పింక్ శారీ 2 శారీస్ ఉంటే ఒక శారీ వచ్చేప్పటికి నేను పర్సనల్గా సైడ్ పెట్టుకున్నానండి. ఒక శారీ అయితే ఇదిగోండి, అనదర్ శారీ కూడా చూపిస్తాను. ఒకసారి అమ్మవారికి తీసాను, ఇంకొక శారీ ఇది కూడా అంతేనండి. ఆల్రెడీ రాణి పింక్కి రెడ్ కలర్ కలనేత వచ్చింది కదా, అదే టైప్ ఆఫ్ శారీ ఇది కూడా. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్, పళ్ళులో రిచ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి ఇందులో నన్ను 2 శారీస్ తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్, 3 శారీస్ ఫ్రీ షిప్పింగ్ అడగొద్దండి. ఆల్రెడీ నేను చెకింగ్ చేయలేకనే లో ప్రైస్లో పెట్టాను. ఆల్రెడీ ఇంకొక 100 యాడ్ చేయాల్సినటువంటి శారీస్ ఇవి, బట్ వెరీ లెస్ మార్జిన్తో చేస్తున్నటువంటి శారీస్. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి వర్క్ ఇలా వస్తుంది. ఇదంతా రాణి పింక్ కలర్కి రెడ్ కలర్ కలనేత వచ్చింది. మీకు థ్రెడ్డింగ్లో చూపిస్తాను అగైన్. ఇదిగోండి, డ్యామేజ్ ఐడెంటిఫై అయితే నేను డెఫినెట్గా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది జస్ట్ ఎండింగ్లో వచ్చిందండి బ్లౌజ్కి. శారీ మొత్తం నేను ఎందుకంటే అమ్మవారికి కదా అని 2 శారీస్ ఓపెన్ చేస్తే బ్లౌజ్లో మిస్టేక్ ఉంది, అనదర్ శారీకి మిస్టేక్ కూడా లేదు, అందుకని అది తీసుకొని ఇది
ఇందులో యాడ్ చేశాను, ఎందుకంటే అమ్మవారికి ఇచ్చేటప్పుడు మనం మిస్టేక్ లేకుండా ఇవ్వాలి కదా. ఇది జస్ట్ బ్లౌజ్లో వచ్చిందండి. ఇది మీరు స్టిచ్చింగ్ చేయించుకునేప్పుడు దట్టు ఎండింగ్లో ఉంది కాబట్టి చక్కగా కటింగ్లో వెళ్ళిపోతుంది. శారీలో ఎక్కడ మిస్టేక్ లేదు, ఓన్లీ ఈ కార్నర్లో ఒక చిన్న మిస్టేక్ వచ్చిందని ఇది నేను రిజెక్ట్ చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే మన అమ్మవారికి ఇచ్చేప్పుడు డెఫినెట్గా మంచిది ఇవ్వాలి. ఆల్రెడీ ఓపెన్ చేసింది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడే సైడ్ పెట్టి ఉంచాను. ఇది అమ్మవారికి ఇవ్వడం కోసం నేను సైడ్ పెట్టిన శారీ. రెడ్ తీద్దాం అనుకున్నా కానీ రెడ్ మనం రెగ్యులర్ ఇస్తాము, ఆల్రెడీ రెడ్ ఇచ్చున్నాను నేను రీసెంట్గా కూడా. కొంచెం ఇది డిఫరెంట్గా రాణి పింక్ అనేది బాగుంటుంది, అమ్మవారికి కట్టినప్పుడు చాలా హైలైట్ అవుతుంది అనిపించి ఇది తీసాను. ఓకే, ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 650. ఓకే, 750 అబోవ్ ప్రైస్ పెట్టాల్సినటువంటి శారీస్ అండి ఇవి. చాలా లెస్ మార్జిన్తో చేస్తున్నటువంటి శారీస్ ఇవి. మళ్ళీ రీస్టాక్ కూడా అబోవ్ నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చాయి మనకి. తట్టు లిమిటెడే దొరికాయి, అందులో వర్క్ లేకుండా ఉన్నాయి కానీ నేను అవి సెలెక్ట్ చేసుకోలేదు. ఇంతవరకు బాగా నచ్చి ఓన్లీ వర్క్ ఉన్న వరకే మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. వర్క్ లేనివి కూడా అవి హైలైటెడ్గా ఉన్నాయని చెప్పి అంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఇంతవరకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.